క్రీస్తునందు చేరవలసినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఒక మంచి విషయాన్ని నేర్చుకోవడానికి దేవుడు మన పట్ల తన కృపను చూపించి ఇంత మంచి సమయాన్ని మనకు అనుగ్రహించిన తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సంగతిని కొద్ది నిమిషాలు మనం దేవుని గ్రంథాలను చూద్దాం. ముందుగా 100వ కీర్తన 2వ వచనాన్ని చదువుకుందాం. 100వ కీర్తన 2వ వచనం. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. సందర్భాన్ని జాగ్రత్తగా మనం చూడగలిగితే దేవుని మందిరానికి ఎలా రావాలని కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు అని అంటే, దేవుని మందిరానికి వచ్చేవారు సంతోషంగా రావాలి. బలవంతంగానో లేకపోతే కండిషన్స్తోనో లేకపోతే ఏదో ఆశించో లేదో ఈ లోక సంబంధమైనటువంటి నియమ నిబంధనలకు లోబడి దేవుని మందిరానికి రాకూడదు. దేవుని మందిరానికి సంతోషంగా దేవుని మందిరానికి రావాలి. ఎందుకు దేవుని మందిరానికి రావాలి? అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం. ఎందుకు దేవుని మందిరానికి రావాలో. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏంటో గ్రహించుకొనుడి. దేవుని ఇష్టం తెలియాలంటే ఎక్కడ తెలుస్తుంది? దేవుని చిత్తం తెలియాలంటే ఏం చేయాలమ్మా? దేవుని మందిరానికి వచ్చి దేవుని ఇష్టం ఏంటో ప్రకటించబడుతున్నటువంటి వాక్యాన్ని గ్రహిస్తే తెలుస్తుంది. దేవుని మందిరానికి సంతోషంగా వస్తున్న మనం దేవుని ఇష్టం ఏంటో తెలియకపోతే మనకు నచ్చినట్టుగా మనం బ్రతుకుతూ ఉంటాం. కనుక దేవుని చిత్తం ఏంటో మొట్టమొదటిగా మందిరస్తులకు అర్థం కావాలంటే మందిరస్తులలో జరగవలసినటువంటి క్రియ ఒకటి ఉంది, అది చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక, సందర్భం చెప్తాను జాగ్రత్తగా, పరిచయ భాగాన్ని చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూడండి ఒకసారి. మీరు అంటే సంఘానికి వచ్చిన వారు, మందిరానికి వచ్చిన వారు. మందిరానికి వచ్చిన మీరు ఈ లోక మర్యాదను అనుసరించడానికి వీల్లేదు. జాగ్రత్తగా వినాలి. మందిరానికి వచ్చినటువంటి మీరు లోక మర్యాదను అనుసరించడానికి వీల్లేదు. ఎందుకు లోక మర్యాదను అనుసరించొద్దన్నాడు దేవుడు? మళ్ళా వద్దాం ఇక్కడికి. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. వ్యభిచారులారా అన్నాడు. అంటే లోక స్నేహం చేసే వాళ్ళందరినీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, లోకంతో ఎవడైతే స్నేహం చేస్తాడో స్త్రీ అయినా పురుషుడైనా వాళ్ళు వ్యభిచారం చేస్తున్న వాళ్ళతో సమానం. క్రీస్తులో చేర్చబడ్డాం, క్రీస్తు సంఘములోకి చేర్చబడ్డాం. క్రీస్తు సంఘములోకి చేర్చబడిన తర్వాత లోక సంబంధులుగా గనక బ్రతికితే, దేవుని పిల్లలుగా బ్రతకవలసిన వారు లోకస్తులుగా బ్రతికితే, దేవుని సహవాసంలో ఉన్నవారు లోక సహవాసంలోనికి జారిపోతే, అట్లాంటి వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాటే వ్యభిచారులు అంటున్నాడు. ఈ వ్యభిచారులు చివరికి ఏమవుతారంటే, ఈ లోక స్నేహం దేవునితో వైరం అని మీరు ఎరుగరా? ఆలోచించండి. వైరం అంటే అర్థం ఏంటి? యుద్ధము అని అర్థం, లేదా గొడవ అని అర్థం. ఇప్పుడు స్కూల్కి వెళ్ళినటువంటి పిల్లోడికి స్కూల్ టీచర్కి వైరం అనుకోండి, నష్టం ఎవరికి? ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళినటువంటి పేషెంట్కి డాక్టర్కి వైరం అనుకోండి, నష్టం ఎవరికి? చెప్పాలి త్వరగా. పేషెంట్కేనా? ఇప్పుడు సంఘానికి వచ్చేటటువంటి మనకి దేవునికి వైరం అనుకోండి, నష్టం ఎవరికి? ఎవరికి నష్టం? క్లియర్గా ఉంది అక్కడి వరకు. ఇప్పుడు అక్కడికి వెళ్ళండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అంటే ఏది మంచిదో, ఉత్తమం అంటే అర్థం ఏంటి? ఏది మంచిదో కంటిన్యూషన్ చేయండి.
ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు ఏం మారాలి? మందిరానికి వచ్చినటువంటి మనం దేవుని చిత్తాన్ని ఎరగాలి, తెలుసుకోవాలంటే మొట్టమొదటిగా మనలో జరగవలసినటువంటి క్రియ మన మనసు మారాలి. మన మనసు మారితే దేవుని ఇష్టం మనకు అర్థమవుతుంది. మన మనసు మారితే ఏది చెయ్యాలో మనకు అర్థమవుతుంది. మన మనసు మారితే మన ప్రవర్తన మారుతుంది. మన మనసు మారకుండా మందిరానికి వచ్చినంత మాత్రాన మనం పరలోకం వెళ్ళలేం ప్రియులారా, మీరు ఆలోచించండి. అందుకే మందిరానికి వచ్చిన వారు దేవుని చిత్తాన్ని ఎరగాలి. దేవుని చిత్తాన్ని ఎరగాలంటే ముందు మీ మనసు మారాలి. మీ మనసు మారితే దేవుని ఇష్టం ఏంటో మీకు అర్థమవుతుంది. మందిరానికి వస్తున్న వారు మానుకోవలసినవి ఏంటి? చాలా సింపుల్గా ఉంటుంది, పెద్ద టాపిక్ ఇది. మందిరానికి వస్తున్న వారు మానుకోవలసింది ఏంటి? సందర్భాన్ని బట్టి ఎవరైనా ఒక మాట చెప్పండి, ఏం మానుకోవాలో. 3 విషయాలు చెప్పా ఇప్పుడు మీకు. ఏం చెప్పాను నేను? 3. 1, మందిరానికి సంతోషంగా రావాలి. 2వది దేవుని చిత్తం తెలుసుకోవాలి. 3వది దేవుని చిత్తం మనం తెలుసుకోవాలంటే మన మనసు మారాలి. 3 విషయాలు చూపించేసాను. ఓకేనా? ఇక్కడ వరకు క్లియర్గా ఉందా మరిదాస్ గారు? మందిరానికి ఎలా రావాలి? సంతోషంగా రావాలి. వచ్చి నువ్వు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. దేవుని చిత్తం అంటే అర్థం ఏంటి? ఆయన ఇష్టం. దేవునికి ఏది ఇష్టమో మనం తెలుసుకోవాలి. 2వది ఏంటంటే దేవుని ఇష్టం మనకు అర్థం కావాలంటే ఫస్ట్ మన మనసు మారాలి. మన మనసు మారితేనే దేవుని ఇష్టం అర్థమవుతుంది. దేవుని ఇష్టం అర్థమైతేనే మందిరానికి సంతోషంగా వస్తాం. ఇది కాన్సెప్ట్. ఇప్పుడు పాయింట్ ఏంటంటే మందిరానికి వచ్చేవారు మానుకోవలసింది ఏంటి? ఒక్కళ్ళు చెప్పండి, ఏది ఎవరైనా ఒక్క మాట చెప్పండి, ఏం మానుకోవాలో. సమయం ఎందుకు వేస్ట్ చేసుకోవటం? సమయాన్ని వేస్ట్ చేసుకుంటే అజ్ఞానం అయిపోతాం మనం. సమయాన్ని సద్వినియోగపరుచుకుంటే జ్ఞానులు అవుతాం మనం. కనుక జ్ఞానులు అవ్వాలి కదా. మరి జ్ఞానులు అవ్వాలంటే ఏం చేయాలి? జ్ఞానులు అవ్వాలంటే ఏం చేయాలి? ఏమ్మా, జ్ఞానులు అవ్వాలంటే ఏం చేయాలమ్మా? సామెతల గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. ఇప్పుడు చెప్పండి, జ్ఞానులు అవ్వాలంటే ఏం చేయాలి? డబ్బు ఉన్నోళ్ళు అవ్వాలంటే ఏం చేయాలి? డబ్బు సంపాదించాలి. అంతేనా? ఇల్లు ఉన్నోళ్ళు అవ్వాలంటే ఏం చేయాలి? ఇల్లు సంపాదించుకోవాలి. కారు ఉన్నోళ్ళం అవ్వాలంటే ఏం చేయాలి? కారు సంపాదించాలి. బాగా చీరలు ఉన్నోళ్ళం అవ్వాలంటే ఏం చేయాలి? బాగా చీరలు సంపాదించాలి. అంతేనా? అంతేనా? ఇప్పుడు చెప్పండి, క్రైస్తవులమైన మనం జ్ఞానవంతులం కావాలంటే ఏం సంపాదించాలి? చదవండి ఒకసారి, మొత్తం ఆ కాంటెక్స్ట్ మొత్తం చదవండి. జ్ఞానము సంపాదించుకునుము, బుద్ధి సంపాదించుకునుము. అసలు చూసారు ఎంత బాగా చెప్పాడో? మీరు ఏది సంపాదించి మరిచిపోయినా అంతగా వచ్చే నష్టమేమీ లేదు. కానీ జ్ఞానము సంపాదించినటువంటి మీరు, బుద్ధి సంపాదించినటువంటి మీరు అస్సలు దీనిని మరిచిపోవటానికి వీలు లేదు అంటుంది గ్రంథం. అర్థమైంది నా మాట మీకు? అర్థమైందమ్మా? ఎందుకు మర్చిపోవద్దు అన్నాడంటే, దేవుని మందిరానికి వస్తున్నటువంటి మనం కొన్ని మానుకోగలిగితేనే మనం మందిరస్తులం, పరలోకస్తులం, నిత్య జీవానికి వారసత్వం కలిగినటువంటి హక్కుదారులం. ఇది గమనించవలసినటువంటి అవసరత సంఘస్థులకు ఉన్నది. ఇది గమనించవలసినటువంటి అవసరత ఉంది. మందిరానికి వస్తున్నామంటే అత్తారింటికి అల్లుడు వెళ్ళొచ్చినట్టుగా ఉంది చాలామందికి. మందిరానికి వచ్చిన వాళ్ళు మనసు మార్చుకోవాలి, బ్రతుకును మార్చుకోవాలి. మన యొక్క లోక సంబంధమైన, దేహ సంబంధమైనటువంటి క్రియలన్నీ మానుకుంటేనే నువ్వు మందిరానికి ఒక సభ్యుడివి, సభ్యురాలుగా ఉంటావు. ఏదో మందిరానికి వచ్చేసినంత మాత్రం నీకు పరలోకం ఇచ్చేయడు. నేను బాగా పాటలకు పాడగలను కదా అంటే పరలోకం ఇవ్వడు. నేను బాగా ప్రసంగాలు చెప్పగలనంటే పరలోకం ఇవ్వడు. అర్థమవుతుందండి? నేను గంటల తరబడి నేను మోకాళ్ళు వేయగలను, లేకపోతే వారానికి 4 సార్లు ఉపవాసం చేయగలను. ఈ చెత్త అంతా పక్కన పడేస్తాడు తీసుకెళ్ళి. ఆయన కావలసింది ఏంటంటే నీ మనసు మారాలి, నీ బ్రతుకు మారాలి, వాక్యానుసారమైన జీవితం కావాలి ఆయనకి.
మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. దేన్ని చూస్తాడు? హృదయాన్ని చూస్తాడు దేవుడు. చూద్దాం, కొన్ని ముందుకెళ్ళి చాలా ప్రాముఖ్యమైన సంగతులను చూపిస్తాం మీకు. మందిరానికి వచ్చేవారు మానుకోవలసినవి ఏంటి? ఇది కాన్సెప్ట్. ఎక్కువ విషయాలు చెప్పను, ఎక్కువ విషయాలు చెప్పడానికి చాలా టైం పడుతుంది కనుక ఎక్కువ చెప్పినా మర్చిపోతారు మీరు. అందుకే సందర్భాన్ని బట్టి కొన్ని చూపిస్తాను నేను. ఇక దేవుని ప్రణాళిక ఏమైంది దీని వెనకాల అనే దాన్ని ఒకసారి మనం చూడగలిగితే యోనా గ్రంథం దగ్గరికి వెళ్దాం ప్రియులారా. సందర్భం ఏంటంటే మందిరానికి వచ్చేవారు మానుకోవలసింది ఏంటి, దాని గురించి మాట్లాడుతున్నాం. మరి సందర్భం యోనా గారి దగ్గరికి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం ఒకసారి అది కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. యోనా గ్రంథం 3వ అధ్యాయం, యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఈ నినివే వారు ఏం మానుకున్నారంటే అండి, చెడు నడతలు మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదనని తలంచుకున్నటువంటి కీడు చేయక మానేను. దేవుడు చేద్దామన్న కీడు ఎందుకు చేయకుండా మానాడు? రీజన్ ఏంటి చెప్పగలరు ఎవరైనా? దేవుడు కీడు ఉద్దేశించాడు నినివే పట్టణం పైన, కానీ దేవుడు చెయ్యాలనుకున్న కీడు చేయకుండా మానాడు. సందర్భం జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి, ఎందుకు చేయాలనుకున్న కీడు చేయకుండా మానేశాడు? ఏం మానుకున్నారు వాళ్ళు? చెడు నడతలు మానుకున్నారు. అర్థమైందా? ఏం మానుకున్నారు? చెడు నడతలు మానుకున్నారు. మందిరస్తులు మానుకోవలసినవి ఏంటి అనే మొదటి పాయింట్లో, మందిరానికి వచ్చేవారు చెడు నడతలను మానుకోవాలి. చెడు నడతలను మానుకోకపోతే ప్రమాదం ఉందని ఎక్కడ చెప్పాడు దేవుడు? నినివే పట్టణస్థులకు చెప్పాడు. నినివే పట్టణంలో ఉన్నటువంటి వారులారా, మీరు, మీ రాజు, మీకున్నటువంటి పశు సంపద సమస్తము కూడా గోనె పట్ట ధరించి ఉపవాస దినాన్ని ఆచరించి మీ మనస్సు మార్చుకుంటే మీకు పతనము రాదు అనే వాక్య ప్రకటన నినివే పట్టణానికి వెళ్ళి చేయమన్నాడు యోనా గారిని. కానీ అక్కడున్న మనుషుల యొక్క విధానం తెలిసినటువంటి ఈ యోనా ఈ ప్రకటన చేస్తే నన్ను చంపుతారన్న భయపడి వెంటనే వాళ్ళు ప్రకటిస్తే చంపుతారన్న భయంతో అసలు నినివేకి వెళ్ళకుండా తర్షీసుకు పారిపోదాం అనుకున్నాడు. కానీ దేవుడు మనుషుల యొక్క చెడుతనం పోయేటటువంటి సువార్తను చెప్పవలసిన సేవకుడు చెప్పకుండా పారిపోతున్నాడని తెలిసిన దేవుడు మరలా తిరిగి తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పెట్టాడు. వాళ్ళ బ్రతుకును సరిచేశాడు సువార్త ద్వారా. ఈరోజు సంఘానికి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని చెప్పేది ఏంటంటే, మందిరానికి వస్తున్న వారు నినివే పట్టణస్థుల వలె చెడు నడతలను విసర్జిస్తేనే, చెడు నడతలను మానుకుంటేనే, చెడు స్వభావాన్ని విసర్జిస్తేనే మనము హ్యాపీగా సంతోషంగా పరలోకం వెళ్ళగలుగుతాం. మొదటి మాట ఏంటంటే, మందిరస్తులు చెడు నడతలను మానుకోవాలి. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా, చెడుతనము, చెడు నడతలు అంటే ఏంటి చెప్పాలి? చెడు నడతలు, చెడు స్వభావం, చెడు అంటే ఏంటి చూద్దాం ఒకసారి. ఏంటో యోబు గ్రంథం తీయండి, 1వ అధ్యాయం 1వ వచనం. యోబు గారిని గురించి ఒక మంచి స్టేట్మెంట్ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ దేశమందు? ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. మరలా ఏం కనపడుతుంది మనకి ఇక్కడ? యోబు అనే భక్తుడు ఉన్నాడు చరిత్రలో. ఆ భక్తుడు ఊజు అనే దేశంలో ఉన్నాడు. ఆ దేశంలో ఉన్నటువంటి భక్తుడైన యోబు దేవుని యందు భయము భక్తి కలిగి ఏం విసర్జించాడు? చెడుతనమును విసర్జించాడు. చెడు నడవడని అక్కడ మాట్లాడాడు, చెడుతనమును విసర్జించు అని ఇక్కడ మాట్లాడాడు. చెడుతనమును విసర్జించడానికి మూలం ఏం కనపడుతుంది మన దగ్గర? యోబు గారి దగ్గర మనకి చెడుని విసర్జించడానికి యోబులో కనపడుతున్న లక్షణం ఏంటి? దేవుని యందు భయము
భక్తి. ఈ రెండు తత్వాలు ఆయనలో ఉన్నాయి కనుకనే యోబు యథార్థవంతుడయ్యాడు, న్యాయవంతుడయ్యాడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించాడు. చాలా గమనించాలి. ఒక్కొక్క పాయింట్కి 4 విషయాలు చెప్తా సందర్భాన్ని బట్టి. మొదటి మాట ఏం కనపడింది మనకి? చెడు నడతను మానుకున్నారు కాబట్టి ప్రమాదం నుంచి కాపాడబడ్డారు నినివే పట్టణస్థులు. రెండవ సందర్భం మనకేం కనపడుతుందంటే, చరిత్రలో ఉన్నటువంటి భక్తుడైనటువంటి యోబు గారు దేవుని పట్ల భయము భక్తి కలిగి యథార్థ ప్రవర్తన కలిగి ఉన్నాడు, చెడుతనాన్ని విసర్జించాడు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, అసలు చెడుతనం అంటే ఏంటి? చెడుతనం అంటే ఏంటి? చెడుతనం అంటే ఏంటో ఎవరో తెలుసు? చూద్దాం ఒకసారి. చెప్పరు మీరు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం. చెడుతనం అంటే ఏంటో, ఏది విసర్జించాలో చివరిగా మరొకటి చూపిస్తాం మీకు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం చూస్తారా? జాగ్రత్తగా వినండి. యోబు గారి దగ్గర కనపడినటువంటి తత్వం మళ్ళీ ఇక్కడ కనపడుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహించుకొనుట. అంటే దేవుని పట్ల భయము భక్తి కలిగిన వాడు దేనిని అసహించుకుంటాడు? దేనిని అసహించుకుంటాడు? బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ మాట మీరు. మందిరానికి వస్తున్న వారు మానుకోవలసినవేంటి అనే ఈ టాపిక్లో మొదటి మాట ఏంటంటే చెడుతనమును మానుకునుట. అసలు చెడుతనం అంటే ఏంటి? ఏది చెడుతనమో తెలిస్తే కదా అసహించుకునేది. అవునా కాదా? అవునా కాదా? ఏది చెడుతనమో తెలిస్తే కదా మనం మానుకునేది. అవునా? ఎవరు చెప్పట్లేదేంటి? ఏది చెడుతనమో తెలిస్తే కదా మనం మానుకునేది. ఏది మంచిదో తెలిస్తే కదా మనం కొనేది. ఏది మంచిదో తెలియాలంటే ఏం చేయాలి? పరిశోధన చేయాలి. ఇప్పుడు పట్టు చీర కొందామని షాపుకి వెళ్ళాం మనం. షాపులోకి వెళ్ళంగానే అడుగుతాడు, ఏమ్మా ఏం కావాలి మీకు అని. నాకు పట్టు చీర కావాలండి అని అడిగావు అనుకుందాం కాసేపు. ఇప్పుడు వెళ్ళంగానే ఇదిగోనండి ఇది నెంబర్ 1 క్వాలిటీ అండి, బెస్ట్ క్వాలిటీ అండి అని ఒక చెత్త రకం పట్టుకొచ్చి నీ ముందు పడేసాడు. అసలు షాప్ వాడు చెప్పాడంటే 100% కరెక్ట్ అని వెంటనే తీసి సంచులు పెట్టుకుంటావమ్మా? మరి ఏం చేస్తావు? చెప్పరేంటమ్మా? ఏం చేస్తావు మరి? ఇప్పుడు బంగారం షాపుకి వెళ్ళావు, బంగారం అంటే అంత బంగారమే, కానీ అక్కడ కూడా మనం వెళ్ళి ఏం చేస్తాం? ఒక నాంతాడు కావాలని చూపించాడు ఆయన, తీసుకున్నావు, ఓకే వెరీ గుడ్, బంగారం అంటే అంత బంగారమే కదా, ఇది బ్రహ్మాండంగా ఉందని తీసుకొని పక్కన పెడతావా? పెట్టవు. ఏందండి ఇప్పుడు ఇవన్నీ వద్దండి, కూరగాయలు కొనడానికి షాపుకి వెళ్ళాం, మా రైతు మార్కెట్కి వెళ్ళాం మనం కూరగాయలు కొనడానికి. కూరగాయలు కొనేటప్పుడు కూడా ఏం చేస్తారండి? బెండకాయలు కొనేటప్పుడు ఏది లేతదో ఏది ముదురుదో పట్టుకొని చూస్తారు. అవునా కదా? ఓకేనా? ఇప్పుడు వంకాయలు కొంటున్నారు మీరు, వంకాయలు కొనేటప్పుడు ఎంత పరిశోధన ఉంటుందండి? అన్నిట్లో పుచ్చు ఎక్కువ ఉండేది దేనికి? వంకాయలకే. కనుక వంకాయ తీసుకునేటప్పుడు బెండకాయ అయినా అలా నొక్కి టచ్ చేసి తీసి పక్కన పడేస్తాం. కానీ వంకాయ అయితే ఇలా తొడుము పట్టుకొని మొత్తం చూస్తారు రౌండ్గా, ఎక్కడ హోల్ ఉందో, ఎక్కడ దానికి డ్యామేజ్ ఉందోనని. అంటే ఒక పూట తిని రెండవ రోజు బాహిర్భూమిలో విడవబడేటటువంటి ఫుడ్ విషయంలో, ఒక నెల రోజులు వారం రోజులు వాడి కట్టి పడేసేటటువంటి శారీస్ విషయంలో, ఈ దేహానికి అవసరమయ్యే కొద్ది కాలం ఉండిపోయేటటువంటి వస్తువుల విషయంలో, పదార్థాల విషయంలో ఉన్నటువంటి జాగ్రత్త, ఆత్మ సంబంధమైనటువంటి వాటి విషయంలో మనిషి నిర్లక్ష్యంగా బ్రతుకుతున్నాడు. అందుకే మనిషి ఆయుష్ తగ్గిపోతుంది, ఆరోగ్యం పోతుంది, కూడబెట్టినటువంటి ఆస్తులు కరిగిపోతున్నాయి, అర్ధాంతరంగా మనిషి ఆయువు మొత్తం తీరిపోతుంది. వాక్యం దొరికిన వాడికి ఆరోగ్యం దొరికినట్టు అన్నాడు బైబిల్లో. నిజంగా ₹1,00,00,000 ఇచ్చిన దొరకనటువంటి గొప్ప అవకాశం దేవుడు సమాజానికి ఇచ్చాడండి. నిజంగా వాక్యం దొరికిన వాడికి, ఆ వాక్య జ్ఞానాన్ని సంపాదించిన వాడికి సర్వ శరీరానికి ఆరోగ్యం అన్నాడు. కానీ ఎంతమందికి అర్థమవుతుంది ఇది? లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన నివారణ కానటువంటి ఒక భయంకరమైన రోగం 6 నెలల పిల్లల నుంచి 60 ఏళ్ల తాత వరకు వ్యాపించింది. ఈరోజు ఎందుకు వ్యాపించింది? బైబిల్లో చెప్పింది ఏది మిస్ అవ్వదో. ఒకవేళ మందిరానికి రాకపోవటం నువ్వు నిర్లక్ష్యంగా తీసుకొని
నీకున్నటువంటి పనుల బిజీని బట్టి మానేస్తున్నావే, మాను, ఏం పర్లేదు. నువ్వు మానేస్తే మాకు ఒరిగేదేం లేదు, నువ్వు వస్తే మాకు ఒరిగేదేం లేదు. నువ్వు మందిరానికి వస్తే 4 మాటలు వింటావు, నీ ఆత్మ రక్షించబడుతుంది. చస్తే నరకానికి పోకుండా పరలోకానికి పోతావు. అది మా టార్గెట్. నువ్వు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి మాకు. ఏ హాస్పిటల్లోడైనా కట్టి పిలిచాడా? మా హాస్పిటల్కి రండి, మా హాస్పిటల్కి రండి, మీ రోగానికి మందులు ఇస్తాం, ఇంజక్షన్ చేస్తాం, ఆపరేషన్ చేస్తాం, రండమ్మా రండమ్మా. ఏ ఒక్క హాస్పిటల్లోడైనా మీ ఇంటికి వచ్చి పిలిచాడా? ఎవడైనా? ఎందుకు పిలవట్లేదు? ఎవడికి రోగం వస్తే తగ్గించుకోవడానికి ఆడే పరిగెత్తుకొని పోవాలి హాస్పిటల్కి. నువ్వు హాస్పిటల్కి వెళ్ళినా వెళ్ళకపోయినా, నీ రోగం తగ్గినా తగ్గకపోయినా, ఏదో ఒక రోజు ఖచ్చితంగా చావు చూడక తప్పదు. ఇది గమనించాలి మనిషి. కానీ బైబిల్ ఏమంటుందంటే, చచ్చేలోపు నా ఇష్టాన్ని మీరు తెలుసుకొని చావాలంటున్నాడు దేవుడు. నా ఇష్టం ఏంటో తెలుసుకోవాలి మీరు. నా ఇష్టం ఏంటో తెలుసుకోకుండా కనుక చచ్చిపోతే దానంత ప్రమాదం రెండవది లేదు. చావు ఎలాగైనా రావచ్చండి, చావు ఎలాగైనా రావచ్చు. చావు పెద్ద లెక్కలోది కాదండి. బైబిల్ కోణంలో ఒక అణువు లాంటి చావు. కానీ భక్తుల జీవితంలో చావు గురించి చూస్తే అది మహా ఆనందంగా ఎంచుకున్నారండి చావుని. ఒక మాట చెప్పమంటారా? తేలుకి విషం ఎక్కడుందంటారు? పాముకి విషం ఎక్కడుంది? గట్టి చెప్పాలి. తేలుకి తోకలో ఉంటే పాముకు తలలో ఉంది. మరి మనిషికి చెప్పాలి, మనిషికి అంటే తేలు కన్నా పాము కన్నా ప్రమాదకరమైన జీవి మానవ జీవి. అందుకే ఒక సింహాన్ని చూసి భయపడనక్కర్లేదు, ఒక పామును చూసి మనం భయపడనక్కర్లేదు, ఒక చీమను చూసి మనం భయపడనక్కర్లేదు, అసలు దయ్యంగాన్ని చూసి అస్సలు భయపడనక్కర్లేదు. మరి భయపడవలసింది ఎవరితో తెలుసండి? మనం జాగ్రత్త పడవలసింది ఎవరితో తెలుసండి? నీ పక్కనే ఉంటాడే, నీ పక్కనే ఉంటుందే, దాన్ని బట్టి వాడిని బట్టి జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకు? నీ పక్కనే ఉంటారు, చక్కగా తేనె భూషణ కత్తిలాగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. కానీ గుండెకి దిగిందా తెలియదు కొంతమంది అట్లా ఉంటారు పక్కన. నీ పక్కనే తిరుగుతారు, నీ గొయ్యి తీసి ఉంచుతారు రెడీగా, తేడా వస్తే నేను దాంట్లో పడేద్దామని. కానీ ఏ జీవి కూడా తనతో ఉన్నటువంటి జీవిని పడగొడదామని కానీ, తనతో ఉన్నటువంటి జీవిని చంపుదామని కానీ, అసలు ఏ జీవిలో లేనటువంటి తత్వం మనిషిలో పేరుకుపోవటానికి గల కారణం చెడుతనం అని బైబిల్ చెప్తూ ఉంది. అందుకే అంటున్నాడు కదా, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. ఏంటా చెడుతనమో ప్రారంభం చేస్తున్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మన కాన్సెప్ట్ ఏంటి? మన టైటిల్ ఏంటి? మందిరానికి వచ్చేవారు మానుకోవలసినవేంటి? జాగ్రత్తగా వినాలి. మందిరానికి వచ్చేవారు మానుకోవలసినవేంటి? అందులో మొట్టమొదటిది గర్వము అన్నాడు, రెండవది అహంకారం, నెక్స్ట్ మూడవది దుర్మార్గత, నెక్స్ట్ నాలుగవది కుటిలమైనటువంటి మాటలు. ఈ 4 మానుకున్న వాళ్ళు చేయొద్దండి. ఇప్పుడు మందిరానికి వచ్చేవారు మానుకోవలసింది ఏంటి? 4 చూపించాను, అవక్కయ్యారు మీరు. ఇంకా 21 ఉంది చూపించాల్సింది మీకు. ఇప్పుడు ఇవన్నీ మానుకోకుండా ఇక్కడికి వచ్చి నేను ఉండాలేను, బ్రతకలేను. నిజంగానే ఉండలేవు, బ్రతకలేవు. ఎక్కడ? యుగ యుగాలు ఆరనగ్నిలో. ఎక్కడ? వీర్రాగపురంలో ఉంటావులే, ఎందుకంటే నీళ్ళు కదా. మందిరంలో ఉంటావులే, ఎవడ బాబు సొత్తు కాదు కదా. మరి ఆరనగ్ని చెప్పాలి. గర్వం, అసలు గర్వం అంటే ఏంటి చెప్పాలా? గర్వం అంటే ఏంటి? తగటగా చెప్పేయండి, ఫాస్ట్కి వెళ్ళిపోతాం, టైం లేదు మనకి. గర్వం అంటే ఏంటి? గర్వం ఒక్క మాట చెప్పండి, గర్వం అంటే ఏంటో. మళ్ళీ మీ గురించి మీరు చెప్తే బాగోదులే, నా గురించి నేను చెప్తా. నా గురించి నేను చెప్పనా? ఒకవేళ కనపడితే చెప్పండి, నాలో గట్ట అలాంటిది ఏమైనా సరి చేసుకుంటాను నేను. ఇప్పుడు
ఇప్పుడు నాకు కారు ఉందని గర్వపడ్డాను అనుకోండి, ఏమన్నా బాగుందా? ఇప్పుడు నేనేం చేయాలి? దాన్ని మానుకోవాలి. ఇప్పుడు నాకు మాత్రమే మంచి ఇల్లు ఉంది, నా ఇంటి పక్కన వాళ్ళకి తాటాకి ఇల్లు ఉంది, చీటికి మాటికి నాకు పెద్ద ఇల్లు ఉందని నేను గర్వపడ్డాను అనుకోండి, ఇప్పుడు నేనేం చేయాలి? దాన్ని మానుకోవాలి. ఇప్పుడు నాకే విలువైన వస్త్రాలు ఉన్నాయి, నా పక్కన తిరుగుడికి విలువైన వస్త్రాలు లేవు. కాబట్టి ఇప్పుడు నేను నా బట్టలను చూసి, నాకున్న ఆభరణాలను చూసి, నాకున్న వాహనాన్ని బట్టి, నాకున్న పరపతిని బట్టి నేను గర్వించేశాను అనుకోండి, నన్ను నేను హెచ్చించేసుకున్నాను అనుకోండి, దేవుడు ఊరుకుంటాడమ్మా? సమూయేలు మొదటి గ్రంథం తీయండి ఒకసారి, సందర్భం వచ్చింది కూడా చూపిస్తాం మీకు. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం. ఎందుకంటే దేవుడు ఏది కూడా వదిలిపెట్టడండి, అంత గొప్పోడు ఆయన. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం ఒకసారి 3వ వచనం. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. చూసారండి, ఏం పరీక్షిస్తారంట ఆయన? ఎవరు ఏ పనులు చేస్తున్నారో పరీక్షిస్తున్నాడంటే అర్థం ఏంటి? పరిశీలనగా చూస్తున్నాడు. చూసి ఏం చేస్తున్నాడు చూడండి. ఇంకనూ అంత గర్వంగా మాట్లాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. చూసారండి, ఎందుకు రానివద్దన్నాడు? చెప్పగలరు ఎవరైనా? ఎందుకు రానివద్దన్నాడు గర్వాన్ని? గర్వపు మాటలు ఎందుకు మాట్లాడొద్దన్నాడు తెలుసా అండి? ఎందుకంటే ఇవన్నీ కూడా చెడుతనము, చెడు స్వభావము, ఇవి మందిరస్తులలో ఉండకూడనటువంటి లక్షణం. ఇవి లోకస్తులలో ఉండేటటువంటి తత్వం ఇది. కనుక మందిరానికి వచ్చే వారిలో గర్వం ఉండకూడదు. ఒకవేళ బయట సమాజంలోని ₹1,00,000 శాలరీ కావచ్చు, లేదా నాది 10,000 రూపాయలు సంపాదించే కూలి పని కావచ్చు. ఒకవేళ బయట 10 మంది నీకు సెల్యూట్ చేయవచ్చు, నన్ను ఎవడో పట్టించుకోకపోవచ్చు. కానీ మందిరంలోకి వచ్చిన తర్వాత ఇద్దరి స్థానం ఒక్కటే, అది గమనించాలి. అలా అని చెప్పేసి 10,000 రూపాయలు శాలరీ వచ్చేవాడిని కింద కూర్చోబెట్టి, ₹1,00,000 వచ్చేవాడికి రాగానే సోఫా సెట్లో కూర్చోబెట్టి నువ్వు గౌరవం ఇస్తే ఇది చెడుతనం. చాలామంది గర్వంగా కనపడతా ఉంటారు సంఘాల్లో, సమాజంలో చాలామంది చూశాను నేను. కానీ దేవుడు గొప్పడు కదండి, ఎంతటి వాని గర్వమైనా తగ్గించగలడం. మీకు అందరికీ నెబుకద్నెజరు తెలుసా? నెబుకద్నెజరు పెద్ద రాజు అండి ఆయన. ఆ రాజు ఏం చేశాడంటే, ఇదంతా నా బలాతిశయము చేతనే, నా వలనే అనుకున్నాడు. వెంటనే దేవుడు, అయితే నువ్వు ఉండటానికి వీల్లేదురా నాయన, అర్జెంటుగా ఈ పట్టణాన్ని, ఈ రాజనగరాన్ని విడిచిపెట్టి జంతువులు నివాసం చేస్తున్నటువంటి అడవిలోకి వెళ్ళిపోవాలని దేవుడు శాసనం చేశాడు. వెంటనే నెట్టేశాడు బయటికి. పరలోకంలో కూడా అండి భలే ఉంటుందండి. అపవాది గురించి మాట్లాడుతున్నప్పుడు పరలోకంలో ఒక డిస్కషన్ జరిగింది. తండ్రి అయినటువంటి దేవుడు సింహాసనం మీద కూర్చున్నాడు. సింహాసనం మీద కూర్చున్న తర్వాత మరి తండ్రి ఆలోచన ఏం చేస్తున్నాడంటే, ఇదిగో భూమినికి ఏర్పాటు చేయాలి, ఆ భూమిలో సకల జీవరాశులను ఏర్పాటు చేయాలి, అందులో నా స్వహస్తాలతో నా పోలిక చొప్పున మనుషులను తయారు చేయాలి, తర్వాత యేసుక్రీస్తు వారిని తీసుకురావాలి, భూమి మీద వచ్చినటువంటి మనుషులందరికీ ఒక మహాలోకాన్ని కట్టాలి, ఆ లోకంలో వాళ్ళకి ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వాలి అనే ఒక ప్రణాళిక దేవుడు ఆలోచన చేస్తున్నప్పుడు, ఈ ప్రణాళికను గురించి ముందు వరుసలో దేవునికి అత్యంత సన్నిహితంగా దగ్గర ఉన్నటువంటి ఒక ప్రధాన దూతకు మాత్రమే అర్థమైందండి దేవుని ఆలోచన చేసుకుంటుంది దూత. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని స్థానంలో, దేవుని మందిరంలో, దేవుని యొక్క సింహాసనం దగ్గర మొదటి స్థానంలో నేనుంటున్నా, దేవుని తర్వాత ఈ స్థానం నాదే అనుకున్నా. కానీ ఇదేంటి, ఎక్కడో భూమి మీద పుట్టబోతున్నటువంటి, మట్టి లోకంలో పుట్టబోతున్నటువంటి మనుషులకి మహిమాలోకాన్ని ఇస్తానంటాడేంటి? అసలు ఈ స్థానం నాదనుకున్నాగా దేవుని తర్వాత, అదేంటి వాడికి ఎవరికో ఇస్తానంటాడేంటి దేవుడు అనుకుని ఆలోచన చేసుకొని ఏమనుకుంటుందో తెలుసా అండి, ఇప్పటి వరకు ఈ స్థానం నాదనుకున్నా, ఆయన తర్వాత నాదేననుకున్నా,
దేవుని కంటే గొప్పగా హెచ్చించుకుంది. పక్కనోడికి కూడా చెప్పలేదండి, హృదయంలో అనుకుందండి. పాపం హృదయంలోనే అనుకుంది, ఎవరికి చెప్పలేదు. వెంటనే దేవుడు దాన్ని గ్రహించాడు. ఎప్పటికైనా ఇలాంటి స్వభావం కలిగిన వాడు నా పక్కన కానీ నా ఎదురు కానీ నాతో ఉండటానికి వీల్లేదు, వీడి వల్ల ఎప్పటికైనా ప్రమాదం అనుకున్నాడు. అక్కడ తొక్కాడు, పాతాళానికి వెళ్ళిపడిపోయాడు. ఎవరిది స్టోరీ అంతా? సాతానుదండి తత్వం, ఆలోచన అంతా. ఏ ఆలోచన అది? చెడు ఆలోచన, మంచి ఆలోచన కాదు అది. అట్లాంటి చెడు ఆలోచన కలిగి గర్వించాడు హృదయంలో. ఆ గర్వాన్ని దేవుడు అణచాలనుకున్నాడు. ఇక అలాంటి వాడికి పరలోకంలో స్థానం లేదనుకున్నాడు. నెట్టేశాడు పైనుంచి. వెలుగు దూతగా వెలుగులో నిత్యం ఉండవలసినటువంటి ఆ దూత అయినటువంటి సాతాను కటిక చీకటి కలిగిన బిలమంలోనికి నెట్టివేయబడ్డాడు. ఆలోచించండి, గర్వం నిన్ను కూడా అంతే చీకట్టుకు తీసుకెళ్ళిపోతుంది, చెడులో తీసుకెళ్ళిపోతుంది. నెక్స్ట్ మాట చెబుతున్నాడు. నెక్స్ట్ మాట ఏం మాట అమ్మా అది? నెక్స్ట్ మాట సామెతలు 8:13 ఏంటది? అహంకారం ఎప్పుడు వస్తుంది తెలుసా మనిషికి? అహంకారం ఎప్పుడు వస్తుందండి? అహంకారం ఎప్పుడు వస్తుందండి? 300 రూపాయల చీర కట్టుకున్నామా, 25,000 రూపాయలు పట్టు చీర కట్టింది అనుకోండి, ఏమొస్తుంది అప్పుడు ఒంటి మీదకి? ఎప్పుడు కూడా షాపుల మీద 300కి 400కి గ్యారంటీ తాళ్ళు దొరుకుతుంది తెలుసా మీకు? గ్యారంటీ వారంటీ తాళ్ళు చెప్తారు కదా, ఎంత రోల్డ్ గోల్డ్ తాళ్ళు 300కి 400 వేసుకొని తిరిగి ఆవిడ ఒకేసారి 6 లక్షలు పెట్టి నాన్నతాడు 2 పేటలు చేయించింది అనుకోండి, గర్వం వస్తుందా రాదా? ఎప్పుడు మట్టి నేల మీద తిరిగి ఇంట్లో టైల్స్ వేసింది అనుకోండి, ఇంట్లోకి ఎవరైనా రానేసిద్దమ్మా? రానివ్వదు. ఎప్పుడు తినటానికి ముద్ద లేని వాళ్ళకి ప్రతినిత్యం 3 పూలు 6 కాయల్లాగా ఉందనుకో, లగ్జరీగా ఉందనుకోండి బతుకు, అసలు ఇంటి పక్కన వాళ్ళు, ఇంటి ముందు వాళ్ళు, ఇంటి ఎదురు కనపడతారా? విలువెత్తారు వాళ్ళకి? అట్లాంటి అహంకారం అంటే ఆస్తులను చూసుకొని అధికారంతో మాట్లాడే వాళ్ళనే అహంకారులు అంటారు. అర్థమైందండి? ఇట్లాంటి తత్వం కూడా దేనికి సంబంధించింది? చెడుతనానికి సంబంధించింది. నెక్స్ట్ మాట ఏమన్నాడు? దుర్మార్గత. దుర్మార్గం అంటే అవతలోడు నీతిగా బ్రతుకుతున్నా సరే వాడి మీద అన్యాయపు కేసులు పెట్టి, అన్యాయంగా వాడి మీద లేనిపోనివి కల్పించేసి, ఏ తప్పు చేయని వాడిని అక్రమంగా పాడు చేయటం అనే దుర్మార్గత అన్నాడు. ఇప్పుడు నా పట్ల ఏ తప్పు లేకపోయినా సరే ఈయన తప్పు చేశాడని 10 మందిని తీసుకొచ్చేసి 10 మందితో చెప్పించేసి, అన్యాయపు సాక్ష్యాలు చెప్పించేసి, అన్యాయపు తీర్పును విధించేసి, న్యాయస్థుని కూడా అన్యాయంగా శిక్షను విధించటమే దుర్మార్గత అన్నాడు బైబిల్లో. ఇది కూడా ఏతనం? చెడుతనం అన్నాడు. మందిరస్తుల్లో ఇది ఉండొచ్చా? మీరు చెప్పండి. ఇక్కడ వరకు క్లియర్ అయిందా? అవ్వలేదండి. ఎందుకంటే చెడుతనం అంటే ఇప్పుడు వరకు మనం చూసింది 4. ఇంకెన్నోనో తెలుసండి. తీండి ఒకసారి. అసలు చెడుతనం ఎక్కడ ఉంటుందో మనకు తెలియాలి. ఇప్పుడు మార్కు సువార్త 7వ అధ్యాయం 21 నుంచి చూడండి. లిస్ట్ అంతా ఉంది అక్కడ, త్వరగా తీయండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం నుంచి లిస్ట్ ఉంది చూడండి. ఎక్కడి నుంచి అంటండి? లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారాలు, లోభములు, చెడుతనములు, కృత్రిమమును, కామ వికారమును, మత్సరము, దేవదూషణ, అహంభావం, అవివేకం వచ్చును. ఇవన్నీ మంచివి అన్నాడా? ఏమన్నాడు? ఇవన్నీ చెడ్డవి. కనుక మందిరస్తులలో ఇవి ఉండకూడదు అని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు చెప్పండి, మందిరస్తులు మానుకోవలసినవి ఏంటి? ఒకటే చూసాం ఇప్పటికి. ఏం మానుకోవాలి? చెడుతనం మానుకోవాలి. చెడుతనం అంటే ఏంటి? గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలంటే కుటిలమైన మాటలు. ఇక్కడ ఒకటి చెప్తారు, దీనికి 4 తగిలిచ్చి మసాలా వేసి అక్కడ చెప్తారు వెళ్ళి. దీన్ని ఏమంటారు తెలుసా? కుటిలమైన మాటలు. ఇప్పుడు ఏవడు ఒకటి అంటది ఇక్కడ,
ఇక్కడ అన్నది అన్నట్టు చెబితే పెద్ద కొంపలేం అక్కడ పాడవ్వు, కానీ ఇక్కడ అన్నదానికి 4 యాడ్ చేసి తీసుకెళ్ళి ఆడ చెప్తారు, అప్పుడు కొంప బొగ్గుమంటది అక్కడ. దీన్నే కుటిలమైన మాటలు అన్నారు. ఈ మానుకున్నారా చెప్పండి? ఈ మానుకున్నారా? ఈ మానుకోకుండా ఇక్కడికి వచ్చి కూర్చొని మనం ఏమని చెప్పుకుంటున్నాం? అందరికీ ఏమని చెప్పుకుంటున్నాం? మేము క్రైస్తవులం, మేము మందిరస్తులం, మేము విశ్వాసులం. బైబిల్లో ఏమన్నాడు తెలుసా? బైబిల్లో దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగితే దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరు భక్తిహీనులు, మీరు దుష్టత్వం కలిగిన వారు, మీరు వేషధారులు, మీరు నిత్యాగ్ని గుండానికి జారిపోయేటటువంటి వారు అని బైబిల్ చెప్తుంది. అర్థమైందా? నెక్స్ట్ రెండో మాట చూద్దాం. నెక్స్ట్ రెండో మాట మందిరస్తులు మానుకోవలసినవి. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 8వ వచనం. కీర్తనల గ్రంథం, అందరూ దీని బైబిల్ లేని వాళ్ళు జాగ్రత్తగా వినండి, అలర్ట్ చేయొద్దు. నెక్స్ట్ మందిరస్తులు మానుకోవలసిన వాటిలో రెండో మాట చూపిస్తున్నా మీకు. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకుము, అది కీడుకే కారణం అన్నాడు. ఏం మానాలంటే రెండో మాట కోపాన్ని మానాలి. ఇప్పుడు చేయొద్దండి, ఎంతమంది మానారా? మందిరస్తులారా మిమ్మల్ని అడిగేది, కోపాన్ని మానిన వాళ్ళు చేతులు ఎత్తండి. కోపాన్ని మానిన వాళ్ళు, అసలు కోపం లేని మానవుడు భూమి మీద లేడు. కానీ ఏ కోపం లేని వాడు లేడు? చూద్దాం ఒకసారి, బైబిల్లో చూద్దాం ఒకసారి. యాకోబు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక దగ్గరికి వెళ్ళండి, బాగుంటుంది అన్నమాట. ఒకసారి అది చూద్దాం. కోపపడాలి కానీ చాలా బాగుంటుందండి అన్నమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం చూడండి. కోపపడుడి కానీ పాపము చెయ్యకండి. ఎప్పుడు కోప్పడాలి? ఎప్పుడు కోప్పడాలి? ఎప్పుడు కోప్పడాలి? కోపపడుడి కానీ పాపం చేయకండి. కానీ పాపము కానటువంటి కోపం ఉంది, ఆ విషయంలో కోప్పడితే అది పాపం కాదు. అర్థమైంది నా మాట మీకు? కోపపడండి, కానీ నువ్వు పడుతున్నటువంటి కోపం పాపానికి మూలం కాకూడదు, ఇది గమనించాలి. కానీ పాపం కాని కోపం అసలు మనకి ఎప్పుడు వస్తుంది? ఆలోచించారా? ఇప్పుడు గత 5-6 వారాల నుంచి కోపపడుతున్నా నేను. దేనికోసం కోపపడుతున్నా? మీరు సంపాదిస్తున్నటువంటి సంపాదనలో 70% నా బతుకుదెరువు కోసం ఇవ్వండి, మీరు ఇవ్వలేకపోతున్నారు, అందుకే నేను కోపపడుతున్నా అని ఏమైనా కనపడిందా? ఎక్కడైనా కనపడిందా? ఇదివరకు నేను 50,000 రూపాయలు ఉద్యోగం చేస్తున్నప్పుడు లగ్జరీగా బతికాను. ఈరోజు మీరు ఇవ్వలేకపోతున్నారు కాబట్టి నేను అడుగు తింటున్నాను, కాబట్టి మీరు అంతా తీసుకొచ్చి నాకే ఇవ్వండి అని ఎప్పుడన్నా అడిగానా? దానికోసం ఏమైనా కోపపడుతున్నానా? దేనికోసం కోపపడుతున్నా? మీరంతా ఆత్మీయంగా క్రమంగా మందిరానికి రావాలి, ఆత్మీయ ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. మీరు ఎప్పుడు చచ్చిపోతారో మీరైనా నేనైనా మనకు తెలియదు కనుక బతికుండగానే దేవుని ఇష్టాన్ని, ఆయన చిత్తాన్ని, ఆయన గ్రంథాన్ని నేర్చుకొని ఆయన జ్ఞానాన్ని సంపాదించుకొని మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి. ఎందుకంటే అది మాత్రమే చేత పట్టుకొని మనం పోగలం. నిన్న ఒక కొటేషన్ చూశాను. చచ్చిపోయినటువంటి శవాన్ని తీసుకెళ్తున్నప్పుడు పువ్వుల్లోనూ మరమరాల్లోనూ కాయిన్స్ కలిపి వెనకాల చల్లుతూ ఉంటే కొంతమంది వెనకాల ఏరుకుంటూ పోతూ ఉంటారు. ఎందుకు అలా చల్లుతారో డబ్బులు కలిపి తెలుసా మీకు? ఒరే నాయనా, నేను సంపాదించిన దానిలో 1 రూపాయి కూడా నేను పట్టుకోకుండా వెళ్ళిపోతున్నాను. ఇదిగో ఇలాగే నేల మీద వదిలేసి పారేసి వెళ్ళిపోతున్నాను. కష్టపడి సంపాదించిన రూపాయి ఇలా చల్లుకుంటూ వెళ్ళి ఎందుకు వెళ్తున్నారో తెలుసండి? నేను చేత పట్టుకుని ఏం పోవట్లేదురా, ఒట్టి చేతులతో వెళ్ళిపోతున్నాను. రేపు నా వెనక వస్తున్న మీ పని కూడా అంతే, మీ బతుకు కూడా అంతే. మీ రూపాయి కూడా ఎవడో ఒకడు ఏరుకోవలసిందే. నాడు పెద్దలు పెట్టింది పనికి మాలిన పని ఏం కాదు, మంచి పనే. కానీ జ్ఞానం కలిగి ఈరోజు మనుషులు చేయట్లే. అవన్నీ జ్ఞానం లేకుండా లోక సంబంధానికమైనటువంటి వాటితో ఆచారాలతో లింకప్ చేసి చండాలం చేసేస్తున్నారు ఈరోజు చాలామంది. సందర్భం ఏంటంటే కోపపడుడు కానీ పాపం చేయకండి. నెక్స్ట్ అదే అధ్యాయం 31వ వచనం చూడండి.
అదే 31 సమస్తమైన ద్వేషం, కోపం, క్రోధం, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం. ఇదంతా ఏంటది? కోపం, ఆగ్రహం, గర్వం. ఇదంతా దేని తత్వం? ఇది దైవత్వం కాదండి, ఇది దుష్టత్వం. కనుక ఈ దుష్టత్వము మందిరానికి వస్తున్నటువంటి దేవుని పిల్లల్లో ఉండటానికి వీల్లేదు. కనుక దీన్ని మీరు ఏం చేయాలి? విసర్జించాలి. నిన్న ఎంత తిన్నా ఈరోజు ఏం చేసాం? మల విసర్జన చేసాం మనం. అయ్యో, నిన్న 1000 రూపాయలు పెట్టి విలువైన రుచికరమైన ఫుడ్ తిన్నాను బ్రదర్, నేను వారం దాకా విసర్జించలేని పెట్టు లోపల. ఏం చేయాలమ్మా? వీటన్నిటిని కూడా విసర్జించాలి. ఎందుకు విసర్జించాలి? మనమంతా లోకస్తులము కాదు, మనమంతా మందిరస్తులం. కనుక మందిరస్తులమైనటువంటి మనం వీటన్నిటిని కూడా ఏం చేయాలి? విసర్జించాలి. విసర్జించడం అంటే అర్థం ఏంటి? విడిచిపెట్టాలి. మరి విడిచిపెట్టామా? ఆలోచించండి. విడిచిపెట్టకపోతే నష్టం ఎవరికి? ఎవరికి నష్టం? ఎవరికి నష్టం అండి? యాకోబు గారు రాసిన పత్రిక తీయండి. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చూడండి. 1వ అధ్యాయం 20వ వచనం. ఎందుకనగా నరుని కోపం ఎందుకు విసర్జించమన్నాడు? దేవుడు ఎందుకు విసర్జించమన్నాడు కోపాన్ని? కోపం ఉంటే దేవుని పనిని మనము జరిగించలేము. ఇది గమనించాలి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం దగ్గరికి వెళ్ళండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. నిదానం చదవాలి నాన్న, చాలా బాగుంటుంది అన్నమాట. అంటే అర్థం ఏంటి అమ్మా? చెప్పాలి. ఎవరు చెప్పింది? వెరీ గుడ్ శాలిని, గుడ్. ఆత్రపడంటే అర్థం ఏంటి? తొందరపాటుతనం. కొంతమంది చూడండి, భర్తలు ఏం చెప్తున్నారో పూర్తి గిన్సావరు ఆడవాళ్ళు. కొంతమంది అసలు కొంచెం అట్ట మొదలు పెట్టాడు లేదు, వెంటనే రియాక్ట్ అయిపోతారు కొంతమంది ఆడవాళ్ళు. అందుకేగా మరి తన్నులు తినేది ఆడవాళ్ళు. అందుకేనా తన్నులు తినేది. కొంతమంది మగవాళ్ళు కూడా అంతే, పూర్తిగా చెప్పినా అర్థమై సావదు. కొంతమందికి కోపపడుతూ ఉంటారు. అందుకే బైబిల్లో ఏమన్నాడంటే, ఆత్రపడి, పొద్దున చెప్పింది అదే మారేమండల, తొందరపాటు అంత మంచిది కాదు. ఈ తొందరపాటుతనం మేలా కీడ అంటే ఖచ్చితంగా కీడే. చాలామంది తొందరపాటుతనం అండి. ఈ తొందరపాటుతనంలోనే కాళ్ళు ఎరగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, చేతులు ఎరగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ప్రాణాలు బాగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, రక్త బంధాన్ని తెంపుకున్న వాళ్ళు ఉన్నారు, ఏమండి వివాహ బంధాన్ని తెంపుకున్న వాళ్ళు ఉన్నారు, ఏమండి ఆత్మీయ బంధాన్ని తెంపుకున్న వాళ్ళు ఉన్నారు. తొందరపాటు మనిషికి ఎందుకు వచ్చిందనంటే జ్ఞానము లేకపోవటం. వినండి, మన ఛానల్లో వస్తుంది రేపొద్దున. తొందరపాటుతనం ఆత్మీయుల్లో ఉండకూడదు. ఆలోచన ఉండాలి, వివేచన ఉండాలి. ఎందుకు ఈ మాట అన్నారు, ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నారు, ఏం జరిగింది, ఎందుకు జరిగింది అన్న ఆలోచన ఉండాలి. అంతేగాని తొందరపడుతనంగా నిర్ణయాలు తీసేసుకుంటే ప్రాణాలు పోతాయి. రీసెంట్గా తెలంగాణలో రేపు రిజల్ట్ అన్నాక బాబు తొందరపడ్డాడు, చివరికి చచ్చిపోయాడు. ఆ తర్వాత రిజల్ట్ వచ్చాయి, వాడు పాస్ అయ్యాడు. ఎందుకు తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడు? ఫెయిల్ అవుతానేమో అన్న ఆలోచనతో చచ్చిపోయాడు. అందుకే పిల్లలకి ఎప్పుడు ఒకటే చెప్తాను నేను, 1 సంవత్సరం ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినంత మాత్రాన జీవితంలో ఓడిపోయినట్టు కాదురా, బోల్డ్ అంత జీవితం ఉంది. ఈరోజు ఒక సబ్జెక్ట్ పోయిందనుకో, నెక్స్ట్ ఇయర్ రాసుకో, తప్పే ఉంది. ఒకరోజు జీవితమే కోల్పోయే రోజు ఒక రోజు ఉంది. అది కోల్పోకుండా దేవుని జ్ఞానాన్ని సంపాదించు. కానీ జీవితాన్ని ఇచ్చినటువంటి దేవుడిచ్చినటువంటి విలువైన ఆయుష్కాలాన్ని ఫెయిల్ చేసుకున్నావా నరకానికి పోతావు. దాన్ని నేను కాపాడలేను. ఒకవేళ ఈ బ్రతుకు తెరువు కోసం ఒక సబ్జెక్ట్ పోయిందేమో, అసలు దేవుడిచ్చినటువంటి జీవితమై పోయే రోజు ఒక రోజు ఉంది. దాన్ని కాపాడుకో, దాన్ని నిలబెట్టుకో. అది చెప్తాను నేను వాళ్ళకి. నిన్నే మా అమ్మాయి రిజల్ట్ వచ్చాయి, 4వ సంవత్సరం కూడా పాస్ అయింది. ఇప్పుడు సర్టిఫికెట్లు వస్తే జాబ్కి వెళ్ళాలి. ప్రార్థన చేయండి, మంచిగా జాబ్ వచ్చి
మొట్టమొదటి శాలరీ వస్తే ప్రార్థన పెడదాం, ఓకేనా? సందర్భం ఏంటి? ఆత్రపడి కోపపడవద్దు. నెక్స్ట్ రెండో మాట ఏంటి? కోపం మానాలి. మూడో మాట మాత్రం ఒకటి చూపిస్తా, అదొక్కటి చూసి క్లోజ్ చేద్దాం. సామెతల గ్రంథం, చాలా ఉన్నాయిలే కానీ ఒకటి చూపిస్తా. సామెతల గ్రంథం ఇది చాలా ప్రాముఖ్యమైనది. 20వ అధ్యాయం 22వ వచనం చూడండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 22వ వచనం ఎంత బాగుంది చూడండి మాట. కీడుకు ప్రతి కీడు ఏమన్నాడండి? కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకొనవద్దు. ఇక్కడ సందర్భం ఏంటంటే, ఎవడైనా నీకు కీడు చేశాడు అనుకోండి, వాడికి ఏం చేయకూడదు? నువ్వు మళ్ళీ ప్రతి కీడు అవసరం వచ్చినప్పుడు, సమయం దొరికినప్పుడు ఖచ్చితంగా రెట్టింపు తీర్చుకుంటాను అని నువ్వు అనుకోవద్దు అసలు లోపల. ఒకడు నన్ను చంపాలనుకున్నాడు, విజయవాడ నుంచి మనుషులు తెస్తానని నా ముందు చెప్పాడు. మళ్ళీ నేను నవ్వుకున్నా. నన్ను చంపాలనుకున్నాడు, మనుషులు తెస్తానన్నాడు. ఎందుకంటే వాళ్ళ కొడుకుని నేనే పట్టించి సెంట్రల్ జైలుకి పంపించానని ఎవడో లేనిపోని నా మీద ఓరవలేని వాళ్ళు ఇద్దరు చెప్పారు. వాళ్ళిద్దరి పేర్లు కూడా చెప్పాడులేండి. దేవుడు అబద్ధాన్ని దాయుడు. చక్కగా తీసుకొచ్చి నలుగురిలో అట్ట కొండ బద్దలు కొట్టినాడు, పగలగొడతాడు. అందుకే పెద్దోళ్ళు అప్పుడప్పుడు చెబుతారు, వ్యభిచారమైన దొంగతనమైన అస్సలు నువ్వు దాద్దామన్నా దాగదు. అది ఏదో ఒక రోజు ఎక్కడికి చేసేటప్పుడు దొంగ అయినా రాత్రిపూట రహస్యంగా చేస్తాడు, వ్యభిచారైనా ఎవరికి కనపడకుండా రహస్యంగా చేస్తుంది. కానీ బయటపడే సమయం వచ్చేసరికి అస్సలు అందరు కనపడేలా కనపడద్దండి. అది బయటపడిపోద్ది. అస్సలు దాన్ని దాయలేరండి. దాదాపు కొన్ని వేల చూశాను నేను ఇలాంటివి, వేలు. అందుకే చెబుతున్నాడు, చంపుదాం అనుకున్నాడు, మనుషులు తీసుకొస్తారన్నాడు, అడావుడు చేసాడు, తొడదరిచాడు, కర్ర వేసుకొని తిరిగాడు. నవ్వుకున్నాను నేను. ఆడ కూర్చొని నీళ్ళు పట్టుకొని నుంచొని నవ్వుకున్నా. ఆహాహా, ఎంత మూర్ఖంగా ఉన్నారా నాయన మీరు అనుకున్నా. సాయంత్రానికి సెంట్రల్ జైలు కాడికి వెళ్ళాడు. ఏం జరిగిందో విచారణలో తన కొడుకు నోరిప్పి చెప్పాడు, నిజం తెలుసుకున్నాడు. సాయంత్రానికల్లా వచ్చి కాళ్ళు కట్టుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఈ రోజుకి నేను ఏ ఒక్క మాట కూడా నోరు తెరిచి ఒక్క మాట ఎవరిని వల్ల ఒకటే ప్రార్థన చేసా, దేవా తెలుసో తెలియకో అనేసారులే నాయన క్షమించాలని. నన్ను చంపాలంటే వాళ్ళే అప్పటోళ్ళు. నన్ను చంపాలంటే ఎవరు చంపాలి? దేవుడు చంపాలి. ఆ అగ్నిలో నుంచే బయటికి తీసుకొచ్చిన దేవుడు ఎందుకు బతికించుకున్నాడు? నువ్వు చంపితే సావడానికా? నువ్వు కొడితే కొట్టించుకోవడానికా? నువ్వు తిడితే తిట్టించుకోవడానికా? అందుకనే ఇంకొక మాట చూడండి, ఇంకొక మాట. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో పేతురు గారు మంచి విషయం చెప్తున్నాడు. అక్కడ చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. మనమంతా ఎవరు? ఆశీర్వాదానికి వారసులగుటకు మీరు పిలువబడ్డారు. మనమంతా ఆశీర్వాదానికి వారసులు. మనం ఇప్పుడు ఆశీర్వాదానికి వారసులం కావాలనుకున్నటువంటి మనం కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ అసలు సాధ్యపడద్దండి ఇది. ఇప్పుడు ఎవడన్నా తిట్టిండు అనుకో నిన్ను, ఇప్పుడు నన్ను ఎవడో తిడతాను అనుకోండి, ఇప్పుడు నేను మాటకి ఏమంటున్నా? దేవుడు నిన్ను దీవించును గాక. అరే నీ కాళ్ళు తిరిగిపోరన్నా నన్ను తిడుతున్నాడు, నేనేమంటున్నా? దేవుడు నిన్ను దీవించును గాక అంటున్నాను నేను. ఓరు నువ్వు నాశనం అయిపోను అని అంటున్నాను అనుకోండి, దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. ఎంత ఎటకారంగా ఉందండి ఇది. అవతలడికి ఎలా ఉంటుంది? దినోడికి ఇదేంటి ఆ నాశనం అయిపోవాలా పాడైపోవాలని తిడుతుంటే ఈడేంట్రా దీవించబడును గాక ఆశీర్వదింపడుగా అంటాడేంటి? లోకానికి కొద్ది గింటానికి ఎటకారంగా ఉన్నా దేవునికి అది ఆశీర్వాదం. నేను అదే చేశానండి. నన్ను చంపాలన్నారు, నన్ను కొట్టాలన్నారు, నన్ను ఏదో చేసేయాలన్నారు, నా మీద ఏదో మంత్ర ప్రయోగం చేసి నన్ను లేపేయాలన్నారు. కానీ దేవుడే జనాన్ని ఇంటి పట్టు లేకుండా లేపేసాడంతే. ఉంచడు. నా మీద నోరు పారేసుకుంటే అడ్రస్సులు గల్లంత అవుతాయి. ఎప్పుడన్నా పారేసి చూడు, ఆ తర్వాత వెనకాల ఉన్న వాళ్ళు తెలుసుద్ది, నీకు తెలియదులే. అర్థమవుతుందండి? దూషణకు ప్రతి దూషణ. ఎవడన్నా దీన్ని తిట్టాడు అనుకో, డైరెక్ట్ మన ముందు ఎవడు తిట్టలేదు. ఎందుకు తిడతారు? మన ముందు తిడితే పోతాడు కదా. అందుకే ఏం చేస్తారంటే వెనకాల ఎడుతూ ఉంటారు. ఆ వెనకాల ఏడిచేది ఆ వెనకాల వాడు వింటాడు. వినేసి నువ్వు ఇంటికి రాగానే మొత్తం మూట కట్టుకొని పొట్ట నిండా పెట్టుకొని ఉంటాడు, గ్యాస్ స్టవ్లో ఉండేలాగా. ఎందుకు? అది మొత్తం నీకు చెప్పబోతే ఆడు పొట్ట మీద తత్తాడని చెప్పేసి ఇంటికి రాగానే లేనిపోయిన సొల్లంతా నీ చెవిలో చెప్పేసి నీ పొట్ట ఎంత లావు చేస్తారు. అప్పుడు నువ్వేం చేయాలి? వెంటనే మోకాళ్ళు వేసి, దేవా వాళ్ళు ఏమన్నారో, వీళ్ళు ఏం చెప్పారో నాకు తెలియదు నాయన, కాబట్టి వాళ్ళు తెలుసు అన్నారో తెలియకన్నారో, కాబట్టి వాళ్ళని క్షమించు నాయన. మోకాళ్ళు వేసి నువ్వు ప్రార్థన చేయాల కోసం. ఎందుకు చేయాలండి?
సావనని దస్తా కానీ పొరపాటుని దానికోసం నేను ప్రార్థన చేయను, పొరపాటుని వీడి కోసం నేను ప్రార్థన చేయను, పోతే నరకానికన్నా పోతా కానీ చచ్చిన అసలు వాళ్ళ కోసం నేను ప్రార్థన చేయను అంటావు. అలాంటప్పుడు ప్రార్థనకు రావడం ఎందుకు? లాస్ట్ మాట చూడండి, ఎఫెసీయులకు మత్తయి సువార్త 5వ అధ్యాయం ఒక్క మాట చూడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44. మరి దేవుని సంఘానికి వచ్చేవారు ఇట్లాంటివన్నీ మానుకుంటేనే పరలోకం వెళ్తాం మనం. యేసు ప్రభువారు అంటున్నాడు, నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్నటువంటి తండ్రికి కుమారులు కుమార్తెలు కావాలంటే, జాగ్రత్తగా వినాలి, మీరు పరలోకమందున్నటువంటి తండ్రికి మందిరానికి వస్తున్న మీరు కుమార్తెలుగా కుమారులుగా ఉండాలంటే మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మును హింసించే వారి కొరకు. అసలు సాధ్యపడేదని చెప్పండి మీరు. ఏమండి, మనల్ని ఎవరు హింసిస్తుంటే వాళ్ళని ప్రేమిస్తామా? ప్రేమించడం అంటే అర్థం ఏంటి? ప్రేమించడం అంటే అర్థం ఏంటండి? వాళ్ళ పలకరించాలి, పరామర్శించాలి, వాళ్ళకి వందనాలు చెప్పాలి, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. అసలు అట్టంటి నిజాయితీ కలిగిన మందిరస్తులు ఉన్నారండి? ఉన్నారా? అందుకే సమాజంలో సంఘాలు ఎట తగలబడిపోయినాయి ఈరోజు. ఆలోచించండి. వాక్య జ్ఞానం లేకపోవటం వల్లనే సంఘాలు ఈరోజు విస్తారంగా పెరుగుతున్నాయి, కానీ దేవుడు అంటే భయం లేదు. ఈరోజు భక్తి ఉంది కానీ నీతి లేదు. అందుకే మందిరస్తులు మానుకోవలసినవి 3 చెప్పాను. ఏంటి చెప్పండి? 1, చెడుతనం మానుకోవాలి. 2వది కోపం మానాలి. 3వది అస్సలు మనకు కీడు చేసేవారికి కూడా మనం ఏం చేయకూడదు, అస్సలు కీడు చేయడానికి వీల్లేదు. అప్పుడే మనము ఆశీర్వాదానికి వారసులం అవుతాం. ఎవడైనా ఒకవేళ తెలుసో తెలియక నోరు వారేసుకున్నాడు అనుకో, నువ్వు చేయాల్సింది ఒక్కటే, మళ్ళీ తిరిగి తిట్టమాకండి, ప్రార్థన చేయ మోకాళ్ళు వేసి. యుద్ధం ఎవరిదన్నాడు? యుద్ధం ఎవరిది? నువ్వు తిట్టావనుకో 10 మంది చీ అని వస్తారు, నిన్ను దేవుడికి అవమానం. అదే నువ్వు కొట్టావనుకో 10 మంది సాక్ష్యం చెబుతారు, పట్టుకెళ్ళి లోపలేసి 4 బిగుతారు. అదే నువ్వు హత్య చేసావనుకో 10 మంది నువ్వు దోషివి, నరహంతకుడు అంటారు. అదే మోకాళ్ళు వేసి ప్రార్థన చేసావనుకో దేవుడు ఏం చేస్తాడు? నువ్వు నీతిమంతుడు అయితే శిక్ష వాళ్ళకి విధిస్తాడు. అస్సలు సాక్ష్యం చెప్పడానికి ఎవ్వడం నిలబడ్డా, అడ్రస్లు మారిపోతాయి. అర్థమవుతుందండి? మనం చేయవలసింది ఒకటే. ఎవడైనా మనకు కీడు చేసినా సరే, ఎవడైనా మనం తిట్టినా సరే, మనం చేయవలసింది ఒకటే, అందరి కోసం ప్రార్థన చేయాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14 చూడండి. అందరితో సమాధానంగా ఉండాలి, అందరితో సమాధానంగా ఉండాలి సంఘస్థులు. ఒక్క మాట అడుగుతూ జాగ్రత్త చెప్పండి, ఆ మాట తీసి పెట్టండి. ఒక మాట అడుగుతూ చెప్పండి, డైరెక్ట్గా మీ కుడి చేయి పైకెత్తాలి. ఇప్పుడు ఇదిగోనండి, ఈ వీరరాఘవపురంలో కానీ, మాకు తెలిసినటువంటి బంధువుల్లో కానీ, మా చుట్టూ ఉన్నటువంటి మనుషుల్లో కానీ అసలు నాకు శత్రువులు అనేవారు లేరు. నేను నాకు శత్రువులుగా భావించుకొని నేను ఎవరితో మాట్లాడకుండా ఇన్ని సంవత్సరాలు నేను లేను. నాకు అందరూ సహోదరులే. నేను దేవుని బిడ్డను కావాలి కాబట్టి నేను అందరిని ప్రేమిస్తున్నాను, దేశించాలని కూడా అన్నోడు చేతండి. ఎవరైనా ఉంటే ఒక మాట చెప్పమంటారా? అసలు నిజంగా అస్సలు ఒక్కళ్ళు కూడా శత్రువులు ఉండకూడదండి మనకి. నన్ను తిట్టిన వాళ్ళ దగ్గర కూడా పోతానండి నేను. దేవుడు అంత గొప్ప భాగ్యం నాకు ఇచ్చాడు. ఎవరైనా తిట్టినా సరే ఏదో రకంగా వాళ్ళ దగ్గర పోయి మాటలు కలుపుతాను నేను వెళ్ళి. ఎందుకంటే ఒక్కటి చెప్తా వినండి జాగ్రత్తగా. మనల్ని ఎవడైనా శత్రువుగా భావించుకోవచ్చు, ఆలోచించుకోండి. కానీ మనం ఎవరిని కూడా శత్రువులుగా అస్సలు భావించడానికి లేదు. ఎందుకంటే చిన్న దాని వల్ల మనకు పరలోకం పోతుంది. ఇప్పుడు చదవండి అన్నమాట. అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుట ఏం చేయమన్నాడు? ప్రయత్నించండి. బ్రదర్ అసలు నా వల్ల కావట్లేదండి, వాళ్ళు తిట్టిన మురికి తిట్లు అసలు నేను పడలేకపోతున్నా, ఓ దెబ్బ కొట్టినా పడేవాడిని, కానీ వామ్మో అసలు ఆ మాట ఏంటంటే కత్తి దింపినట్టు ఉంది బ్రదర్, అసలు నేను ఏ ముఖం పెట్టుకొని వాళ్ళ దగ్గర సమాధాన పడాలి నేను? ఈ రోగం మనుషుల్లో ఉంటుందనే గ్రంథకర్త అంటున్నాడు. ఇకనైనా ప్రయత్నించండి అయ్యా, ప్రయత్నించండి. ఒక తల్లి చెప్తూ ఉంటుంది, మమ్మీ నాకు వంట రావట్లేదంటే, ఒరి ప్రయత్నించవే, వసద్దే, ప్రయత్నిస్తే రాందే ఉందే. ప్రయత్నించకుండా ఏమవుతుంది? నిద్ర వస్తుంది. ప్రయత్నిస్తే ఏమొస్తుంది? చదువు వస్తుంది. ప్రయత్నిస్తే ఏమొస్తుంది? విద్య వస్తుంది. ప్రయత్నిస్తే ఏమొస్తుంది? ఏదైనా వస్తుంది. అర్థమైందండి? చదువు లేకపోయినా నోట్ల కట్ట దగ్గర పెట్టండి, 100 రూపాయలు తగ్గించేవ్వండి కట్టలో. లెక్క చూసుకొని 100 తగ్గింది బ్రదర్ అంటారు. అది బైబుల్ ఇచ్చి ఎన్ని అధ్యాయాలని చెప్పండి. అయ్యో బ్రదర్ నాకు చదువు లేదుగా బ్రదర్ అంటారు మనం. అంటే డబ్బు కాడున్న జ్ఞానం చదువు దీనికాడ లేకుండా పోతుంది. ఆలోచించండి. అందరితో ఏముండాలి?
సమాధానం ఉండాలి. నాకు వీళ్ళంటే పడదు బ్రదర్, నేను వీళ్ళతో మాట్లాడను బ్రదర్, అయితే నీకు పరలోకం లేదు బ్రదర్ అంటాడు ఆయన. అర్థమైందా? అది పరలోకం కావాలంటే పక్కింటోడైనా, మన ఇంటోడైనా, ఎదురింటోడైనా వెళ్ళిపోయి సాయంత్రం ఏం చేయాలి? నువ్వు సమాధానపడు లేక వస్తావు. టైం లేదు ఇక, నీకు టైం లేదు ఇక, ఛార్జింగ్ అయిపోతుంది ఇది. ఎక్కడైనా సమాధానపడు. దేనికి నీ గర్వం, దేనికి నీ అహంకారం? చస్తే నీ ఇంటికి రావద్దా? సమాధాక సాగనంపొద్దా? 10 మందికి చెప్పొద్దా నీ గురించి? ఎలాంటి బిడ్డ చచ్చిపోయిందండి మా ఇంటి ముందు, ఎలాంటి వాడు చనిపోయాడండి మా సంఘంలో అని చెప్పొద్దా? రేపొద్దు నువ్వు చచ్చావు అనుకో, ఆ పనికి మళ్ళీ పోతే పని పారాయణ అవతల పారే. ఒక మంచి చేస్తే 10 కాలాలు అలా ఉండిపోతుంది. అదే చెడు చేసి చచ్చావనుకోండి, ఆడిపోతుంది, పారంటారు, తీసుకుపోయింటారు. మనం బ్రతికినా చచ్చినా మనం చేసే పనులు సమాజంలో అలా నిలబడతాయి. అందుకే మందిరానికి వచ్చే మన బ్రతుకు మార్చుకోకపోతే మందిరానికి రానోడికి మనకు తేడా ఏముంది మీరు ఆలోచించండి. మార్పు, చేంజ్ కనపడాలి మనలో. అట్లాంటి తత్వం కలిగితేనే పరలోకం పోతాం. అర్థమైందా? మందిరానికి ఎలాగైనా వచ్చి కూర్చుంటాం, ఇక్కడ పెద్ద విశేషం కాదు ఇది. కానీ మందిరానికి వచ్చిన మన బ్రతుకును మార్చుకొని, మన పద్ధతులు మార్చుకొని, దేవుడికి నచ్చనివి విసర్జించి విడిచిపెట్టగలిగితేనే మనం పరలోక ప్రవేశం పొందుతామని ప్రభు అయిన క్రీస్తు వారి పేరట మనమందరం కూడా దాన్ని ఎరగాలని ప్రభు అయిన క్రీస్తు వారి పేరట మీకు మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తాను. అందరికీ వందనాలు. ఓకే, థ్యాంక్ యూ.